జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లులు హైడ్రా పెట్టింది పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడానికి కాదు. హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే. న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్ లో 1,00,000 ఇల్లులు కట్టి ఇచ్చిండని హరీష్ రావు చెప్తాడు. ఏడా ఇచ్చినావు నాయన 1,00,000 ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపియాలి. ఆ 1,00,000 మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే 11వ తారీఖు ముందే నువ్వు 1,00,000 మంది ఇల్లులు ఇచ్చినావు అన్నావు కదా, వాళ్ళ జాబితాను మీరు రిలీజ్ చేయాలి. ఎంతమందికి ఇచ్చినావు మీరు? 1,00,000 ఇల్లుల పర్మిషన్లు నాలాల మీద, చెరువుల మీద దండుకోనికి ఇచ్చి కమిషన్ల కోసం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ముంచేటట్టుగా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీది. లేకపోతే హైదరాబాద్ ని ప్రఖ్యాతి నగరం, ప్రపంచ ప్రఖ్యాత నగరం చేస్తా అని చెప్పిన వాళ్ళు మీరు ఇష్టానుసారంగా చేసిరు. కాబట్టి ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దొంగతనం చేసి దొంగ అని అరిసి ప్రజల్ని తప్పుతో పట్టిస్తుంది తెలంగాణ ప్రజల్ని. దీన్ని మనం అసలు ఉపేక్షించొద్దు. వీళ్ళ మీద చెట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లులు హైడ్రా పెట్టింది పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడానికి కాదు. హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే. న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్ లో 1,00,000 ఇల్లులు కట్టి ఇచ్చిండని హరీష్ రావు చెప్తాడు. ఏడా ఇచ్చినావు నాయన 1,00,000 ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపియాలి. ఆ 1,00,000 మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే 11వ తారీఖు ముందే నువ్వు 1,00,000 మంది ఇల్లులు ఇచ్చినావు అన్నావు కదా, వాళ్ళ జాబితాను మీరు రిలీజ్ చేయాలి. ఎంతమందికి ఇచ్చినావు మీరు? 1,00,000 ఇల్లుల పర్మిషన్లు నాలాల మీద, చెరువుల మీద దండుకోనికి ఇచ్చి కమిషన్ల కోసం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ముంచేటట్టుగా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీది. లేకపోతే హైదరాబాద్ ని ప్రఖ్యాతి నగరం, ప్రపంచ ప్రఖ్యాత నగరం చేస్తా అని చెప్పిన వాళ్ళు మీరు ఇష్టానుసారంగా చేసిరు. కాబట్టి ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దొంగతనం చేసి దొంగ అని అరిసి ప్రజల్ని తప్పుతో పట్టిస్తుంది తెలంగాణ ప్రజల్ని. దీన్ని మనం అసలు ఉపేక్షించొద్దు. వీళ్ళ మీద చెట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లులు హైడ్రా పెట్టింది పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడానికి కాదు. హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే. న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్ లో 1,00,000 ఇల్లులు కట్టి ఇచ్చిండని హరీష్ రావు చెప్తాడు. ఏడా ఇచ్చినావు నాయన 1,00,000 ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపియాలి. ఆ 1,00,000 మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే 11వ తారీఖు ముందే నువ్వు 1,00,000 మంది ఇల్లులు ఇచ్చినావు అన్నావు కదా, వాళ్ళ జాబితాను మీరు రిలీజ్ చేయాలి. ఎంతమందికి ఇచ్చినావు మీరు? 1,00,000 ఇల్లుల పర్మిషన్లు నాలాల మీద, చెరువుల మీద దండుకోనికి ఇచ్చి కమిషన్ల కోసం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ముంచేటట్టుగా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీది. లేకపోతే హైదరాబాద్ ని ప్రఖ్యాతి నగరం, ప్రపంచ ప్రఖ్యాత నగరం చేస్తా అని చెప్పిన వాళ్ళు మీరు ఇష్టానుసారంగా చేసిరు. కాబట్టి ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే దొంగతనం చేసి దొంగ అని అరిసి ప్రజల్ని తప్పుతో పట్టిస్తుంది తెలంగాణ ప్రజల్ని. దీన్ని మనం అసలు ఉపేక్షించొద్దు. వీళ్ళ మీద చెట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం.